చేతిలోకి దేవుడు నెట్టేశాడు కదా, మరి దానియేలు ఎక్కడికి పోయాడు? నేను అందుకే చెప్పాను, మనం ఎంత ఆత్మ సంబంధమైన స్నేహితులు అయినప్పటికీ అది సంఘంలోనే. కానీ వ్యక్తిగతంగా నీకు కలిగే శ్రమలు నీ అంతటి నీవే భరించాలి, నీ అంతటి నీవే సహించాలి, నీ అంతటి నీవే ఓర్చుకోవాలి. సంఘముగా కలిసి అందరం వస్తున్నాం, కానీ ఎవరింటికి వారు వెళ్ళిన తర్వాత ఎవరి భక్తిని బట్టి, ఎవరి విశ్వాసాన్ని బట్టి వారికి శ్రమను అనుమతిస్తాడు. నాకు సంఘం ఉన్నారు, నాకు నావాలు ఉన్నారు, నాకు రక్త బంధువులు ఉన్నారు, నాకు తోబుట్టులు ఉన్నారు, ఏ ఒక్కరు నేను రక్షించలేడు, ఏ ఒక్క చుట్టం నేను దగ్గర చేర్చలేదు, ఏ బంధువు కూడా నీ ఆపదలు నీకు అక్కడికి రాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళే టైంలో దానియేలు ఎందుకు మరుగు చేశాడు? దానియేలు దేవుడు అక్కడ ఉంచవలసింది కదా. మరి దానియేలు సింహం బోనులోకి వెళ్ళినప్పుడు మరి ఈ ముగ్గురు ఎక్కడ పోయారు? ఒకసారి ఆలోచించండి. అగ్నిగుండంలోకి వీరు వెళ్ళినప్పుడు దానియేలు రాలేదు, దానియేలు సింహాల బోనులోకి వెళ్తే ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కనబడలేదు. ఎందుకు మరుగు చేశాడు అంటే దీన్ని బట్టి నేర్చుకునేది ఏంటంటే, వ్యక్తిగతంగా మనంతట మనమే ఆ శ్రమలో నిలబడితే మనము పొందే మహిమ దేవుడు మనల్ని బట్టి పరలోకమందు ఆయన ఆనందిస్తాడు. ఆమేన్. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు ద్వారా ఎంత ప్రార్థన, ఎంత భక్తి నేర్చుకున్నారో దానియేలు దూరం చేసి వాళ్ళకు నేర్పిస్తున్నాడు. కానీ అక్కడ ఒక అన్యరాజు చెప్తున్నాడు, యెహోవా ఆశ్రయించిన తన దాసులను ఆయనే తన దూతను పంపి రక్షించాడు. ఎలా రక్షించాడు? వాళ్ళని ఏం చూసి రక్షించాడు? దేవుడు నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు వాగ్దానం మనకి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చూసి రక్షించాడు? ఇప్పుడు మనం కొంచెం లోతుగా వెళ్దాం. ప్రియమైన బిడ్డగా, అదే దానియేలు గ్రంథంలో ఈ నెబుకద్నెజర్ అనే రాజు ఎక్కడ ఈ ప్రతిమను నిలబెట్టాడు అంటే కొన్ని చరిత్ర ఆధార మాటలు చెప్తాను, రాసుకోండి.